నేనేమంటున్నంటే, అసలు ఆ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే, అప్పుడు దరిద్రుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉండే. సో, ఆ మంత్రి ఏమన్నాడు తెలుసా? ఒక నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఒక రైతు లైన్‌లో ఉండి చనిపోతే, ఏందా సినిమా టాకీస్‌లో అక్కడ లైన్‌లో ఉంటే కూడా వాళ్ళు చనిపోతే సినిమా టాకీస్ వాళ్ళు బాధ్యులైతారా? ఆ సినిమా ప్రొడ్యూసర్ బాధ్యులైతారా అని మాట్లాడినోళ్ళు ఇప్పుడు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ యూరియాకి సంబంధించి అంతా అవైలబుల్ ఉంది. వనపర్తి నియోజకవర్గానికి వస్తే స్పెసిఫిక్ 1200 టన్నులు మా దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంది. నేను రోజు ఫాలో అప్ చేస్తున్నా. అన్ని దగ్గర ఉంది. వాళ్ళు కావాలని వాళ్ళ కొంతమంది అప్పుడున్న వాళ్ళ ఏజెన్సీలు కానీ అప్పుడున్న వాళ్ళ బ్రోకర్లు కానీ కావాలని మీకు తెలుసు కదా, ఒక 30 ఆ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని ఆ పనికి మాలింది చూపించుకుంటుంటారు. సో వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రైతులకు ఏం కావాలో మేము చూసుకుంటాం. ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ కాళేశ్వరం, ఎక్సెప్ట్ పాలమూరు రంగారెడ్డి మేము 2 వాళ్ళు చేసినామంటున్నారు కదా, ఆ 2 వాటర్ రాకుండే కూడా 3 కోట్ల మెట్రిక్ టన్నులు లాస్ట్ టైం 2 సీజన్లు కలిపి పండించింది. అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినట్లే కదా. సో కాంగ్రెస్ పార్టీకి శ్రీశైలం ఎట్లా కట్టాలో తెలుసు, నాగార్జున సాగర్ ఎట్లా కట్టాలో తెలుసు, జూరాలు ఎట్లా కట్టాలో తెలుసు, శ్రీరామ్ సాగర్ ఎట్లా కట్టాలో తెలుసు, అన్ని ప్రాజెక్టులు కెనాల్ ఎట్లా చేయాలో తెలుసు, నీళ్ళు ఎట్లా చేయాలో తెలుసు, రైతులకు పెట్టుబడి ఎట్లా చేయాలో తెలుసు, అన్నీ మాకు తెలుసు. మీరు చేయాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఒక ఫామ్ హౌస్, తండ్రి ఒక ఫామ్ హౌస్, కొడుకు ఫామ్ హౌస్లో అట్లా తిరిగినారు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయినాక కూడా ప్రజలను వదిలిపెట్టి ఫామ్ హౌస్లో వండుకున్నారు. ఫస్ట్ వాళ్ళకు అన్నా చెల్లి పంచాయతీ స్టార్ట్ అయింది, వాళ్ళ ఇంట్లో పంచాయతీ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మా మీద మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు పంచాయతీ తెంపుకో అని చెప్పి